ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తత్వవిదానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఆత్మస్వరూప బంధుగణ, ఇక్కడ దుర్యోధనుడు సైన్యాన్నంతా కూడా పాండవుల వైపు సైన్యాన్ని వర్ణించి, అలాగే ఇప్పుడు కౌరవుల వైపు ఉన్న సైన్యాన్ని అంతటి కూడా ద్రోణాచార్యుడికి వర్ణిస్తూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తదమే త్వేషాం బలం భీమాభిరక్షితం. అంటే ఇక్కడ ఈ సైన్యాన్ని అంతటిని కూడా రక్షించేది, కౌరవుల సైన్యాన్ని భీష్ముడు అధిపతిగా ఈ కౌరవ సైన్యం ఉంది. అయితే ఈ సైన్యం ఎటువంటిది అంటే, అపర్యాప్తం. పర్యాప్తం అంటే లిమిటెడ్ గా ఉండేది, అంతమైపోయేది. అపర్యాప్తం అంటే కంటిన్యూగా ఉండేది. అంటే ఈ సైన్యము చాలా పెద్దది, గ్రూప్ చాలా పెద్దది, చాలా లిమిట్నెస్ లేనిది, చాలా ఎక్కువ మంది సైన్యంతో కూడుకున్నటువంటిది మన సైన్యము ఆయన అని వర్ణిస్తున్నారు. అయితే ఇక్కడ వర్ణించినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ సైన్యం చాలా లిమిటెడ్ గా ఉంది, చాలా తక్కువ సైన్యము. మన దగ్గర 11 సైన్యాలు అక్షౌహిణీలు ఉంటే వాళ్ళ దగ్గర 7 అక్షౌహిణీలే ఉన్నాయి. కాబట్టి మన సైన్యం బలమైనది అనే భావనతో ఉన్నాడు ఇక్కడ దుర్యోధనుడు. అంటే మన సైన్యం చాలా గొప్పది. ఈ సైన్యాన్ని ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు అంటే భీష్ముడు మన సైన్యాన్ని అధ్యక్షత వహిస్తున్నాడు. అలాగే పాండవుల సైన్యాన్ని అధ్యక్షత వహించేది భీముడు అంటున్నాడు. అయితే మరి మనకి ఇక్కడ ఒక డౌట్ రావాలి. ముందు మనము ఏం చెప్పుకున్నాము? దృష్టద్యుమ్నుడు పాండవుల సైన్యాన్ని అధినేతగా ఉన్నాడు అని చెప్తున్నాం, కానీ ఇక్కడ భీముడు అని చెప్తున్నారు. మరి దృష్టద్యుమ్నుడా భీముడా అంటే దీనికి 3 కారణాలు ఉన్నాయి. భీముడు ఏమనుకున్నాడంటే, ఎవరైతే కౌరవులు ఉన్నారో ఆ కౌరవుల్లో మెయిన్ 5-6 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించాలి అనే ఒక గోల్ పెట్టుకున్నాడు భీముడు. ఇంకొకటి ఏంటంటే, ఆ భీముడు ఈ దుష్టద్యుమ్నుడికి ఆ సైన్యంతో ఆధిపత్యం వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. ఇంకా భీముడు ఆ మొదటి రోజు పాండవులు ఈ వజ్ర వ్యూహంలో ఉన్నప్పుడు భీముడు మొదటిగా నిలబడి ఉన్నాడు. సో భీముడు మొదటిగా నిలబడి ఉన్నాడు కాబట్టి ఇక్కడ దుర్యోధనుడికి ఒక శంక ఏర్పడింది, భీముడే సైన్యాధిపతి ఏమో అని. కాబట్టి అందుచేత ఇక్కడ దుర్యోధనుడు భీముడు వాళ్ళ సైన్యానికి అధిపతి వహిస్తున్నాడు అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు లిమిట్నెస్, అదే అల్పమైన సైన్యం వాళ్ళది, దృఢమైన సైన్యం మనది అని గొప్పగా ఆయన అనుకుంటున్నాడు. ఎందుచేత ఆ సైన్యాన్ని ఏముంది, జస్ట్ దీనికి ఒక స్టోరీ చెప్తారు. కుందేలు తాబేలు 2 కలిసి పరుగు పందెం పెట్టుకున్నాయి. కుందేలేమనుకునింది, ఆ తాబేలు చిన్నదే కదా,
వస్తుంది అని కొంచెం దూరం వెళ్ళేసి పడుకొని ఉండిపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది, ఇంకా తాబేలు రాలేదు. సో ఇంకో గంట రెస్ట్ తీసుకున్నాం. అలాగే తాబేలు ఏం చేసింది, ఈ లోపల దాటిపోయి తాబేలు గెలిచింది. సేమ్ అదే విధంగా ఇక్కడ దుర్యోధనుడు అలా అనుకుంటున్నాడు, వాళ్ళ సైన్యం చాలా అల్పమైనది, అది గెలిచదు, వాళ్ళేమి మనల్ని మన మీద మన సైన్యంతో ఉన్నటువంటి ఇదంతా కూడా మన సైన్యం చాలా గొప్పది అనే అహంకారంతో విరవిగుతూ ఉన్నాడు. అయితే ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నారు. నెక్స్ట్ శ్లోకంలో భయంతో కూడినటువంటి అహంకారం ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా అహంకారం మనకు వస్తుంది అంటే దాని వెనకల మనకు ద్వేషం ఉంటుంది. అహంకారం వస్తుంది అంటే ద్వేష భావన ఉంటుంది. ద్వేష భావన ఉన్నప్పుడు నేను నాది అనే భావన వస్తుంది. ఇప్పుడు ఈ అహంకారము ద్వేష భావన అహంకారం వెనకల ద్వేష భావన ఉంది. దాని వెనకల నేను నాది అని ఉంది. ఆ నేను నాది వెనుక ఏముంది అంటే అజ్ఞానం. సో మనం చూసుకుంటే ఇప్పుడు మనకు ఎప్పుడైనా మనం అహంకారంగా ఎవరితో అయినా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం ఒకవేళ అహంకారంతో మాట్లాడుతున్నాం అని అహంకారం వచ్చినప్పుడు మనం వెనకల మనం చూసుకోవాలి, మన భావన ఎలా ఉంది, ఆ అహంకారం వెనకల ద్వేష భావన ఉందా లేదా ప్రేమ భావన ఉందా. ప్రేమ భావన ఉంటే అహంకారంగా మాట్లాడము, ద్వేష భావన ఉంటుంది. సో ద్వేష భావన వెనకల ఏమున్నది, రాగద్వేషాలకు కారణము అజ్ఞానం. నేను నాది అనే భావన, నేను నాది అనే భావన మూలంలో అజ్ఞానం ఉంది. అజ్ఞానము ఏ అజ్ఞానము, ఇప్పుడు ఘటాజ్ఞానం అనుకుంటాము. ఘటం అంటే నాకు తెలియదు, ఆ ఘటం ఏంటో తెలుస్తుంది, ఆ అజ్ఞానమా. ఘటాజ్ఞానము, పటాజ్ఞానము, లేదా ఇంగ్లీష్ నాలెడ్జ్ నాకు రాదు, స్పానిష్ నాకు తెలియదు, ఆ అజ్ఞానం కాదు. మరి ఇక్కడ చెప్పేది ఏ అజ్ఞానము. ఏ అజ్ఞానము అంటే ఆత్మస్వరూపుడైన నేనుగా ఉండకుండా నేను పలానా, నేను దేహము, నేను మనస్సు, నేను ఇంద్రియాలు అని వీటిలో పడి ఉన్నటువంటి అజ్ఞానం. ఈ అజ్ఞానం ఏం చేస్తుందంటే మనసులో ఎన్నో భావాలు తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఇదే సినారియో మనము మన జీవితంలో చూసుకుంటే, ఇప్పుడు అవతల వాళ్ళ సైన్యం చాలా అల్పమైనది, మన సైన్యం చాలా గొప్పది అని ఇక్కడ దుర్యోధనుడు అనుకుంటున్నాడు. మనం కూడా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ఎవరినైనా. అంటే మీరు ఇక్కడ మీరు చూస్తారు అని నా భావన కాదు, ఇదొక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మనం కూడా ఎప్పుడైనా ఎవరైనా తక్కువగా చూసామనుకోండి, ఏవో ఉంటాయి పాస్ట్ లో ఉన్నటువంటి, అప్పుడు చూసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, ఓహో నేను తక్కువగా చూశాను, కానీ నేను అనుకున్నట్లు అతను లేడు అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే మూలంలో ఏముందంటే అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఏ అజ్ఞానము అంటే నేను పలానా, నేను వ్యక్తిని, ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చేస్తున్నా. శరీరానికి, మనస్సుకు, ఇంద్రియాలకి ఇదన్నీ పోగయ్యే ఒక వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వము నేను వ్యక్తిని అని పట్టుకొని కూర్చుంటాం. ఎప్పుడైతే మనము వ్యక్తిని అని పట్టుకొని కూర్చున్నామో ఆ వ్యక్తిగానే మిగిలిపోతాడు, కానీ ఆ వ్యక్తి పరమాత్మని చేరుకోవడం చాలా కఠినం. అదే ఆ వ్యక్తిత్వాన్ని తీసామనుకోండి, వ్యక్తిగా లేకుండా ఆ వ్యక్తిత్వాన్ని తీసేసి వ్యక్తి సాక్షిగా ఉంటే ఆ వ్యక్తే పరమాత్మ అవుతాడు. కానీ నేను వ్యక్తిని అనుకుంటున్నంత కాలము కూడా ఈ సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, ఈ ద్వంద్వాల్లోనే ఉంటూ ఈ ప్రపంచంలో తిరుగుతూ ఈ సంసారాన్ని పట్టుకొని కూర్చుంటాడు. మరి వ్యక్తిత్వాన్ని ఎలా త్రోసిపుచ్చాలి అంటే నేను వ్యక్తి కాదు అని అనుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడు కూడా వ్యక్తి ఎలా అనుకుంటుంటాడు, ఈ వ్యక్తిత్వం డెవలప్ చేసుకోవడానికి నేను పలానా,
నేను ఒక డాక్టర్ని, నేను ఒక ఇంజనీర్ని, నేను గృహస్థుడిని, నేను బ్రహ్మచారిని, నేను సన్యాసిని, ఇలా ఈ టైటిల్స్ అన్నీ పెట్టుకొని వ్యక్తి ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి తన యొక్క టైటిల్స్ ని తీసేసి వ్యక్తము కానటువంటి అవ్యక్తమైన పరమాత్మ తనలో ఉంది అని తెలుసుకోలేక ఇలా ఈ పరిచ్ఛిన్న భావనతో కూడుకొని నేను పలానా అని పెట్టుకొని పరిచ్ఛిన్నమైనటువంటి ఆలోచనలతో, పరిచ్ఛిన్నమైనటువంటి భావనతో వ్యవహరిస్తూ ఉంటే ఆ వ్యవహారానికి వ్యక్తి అని పేరు. ఒకవేళ ఆ వ్యవహారము లేకుండా ఆ వ్యక్తి సాక్షిగా ఉంటూ ఈ ప్రపంచంలో ఏవేవైతే ఇంద్రియాలతో జరుగుతున్నటువంటివి లేదా మనస్సుతో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతుంది, నేను చెయ్యట్లేదు అనే భావనలో ఎప్పుడైతే ఆ వ్యక్తి ఉంటాడో అప్పుడు వ్యక్తి అనే వ్యక్తిత్వం ఉండదు, వ్యక్తి ఉండదు, అవ్యక్తమైనటువంటి పరమాత్మనే ఉంటాడు. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఈ వ్యవహారం అంతా ఎలా జరుగుతుంది అంటే అది జరుగుతూ ఉంది, కానీ నేను సాక్షిగా ఉంటాను. ఆ నేను సాక్షిగా ఉన్నది ఏది అయితే ఉందో అదే పరమాత్మ. దానికంటే భిన్నంగా బయట జరుగుతున్నటువంటి వ్యవహారము లేదు, లోపల జరుగుతున్నటువంటి వ్యవహారము లేదు. ఆ బయట లోపల అన్నటువంటి ద్వంద్వము కూడా లేదు. ఎప్పుడైతే సాక్షి భావంతో ఉన్నప్పుడు ఈ వ్యవహారం ఏది జరిగినా కూడా అది నాది కాదు, నేను కాదు అనే భావన మాత్రమే ఉంటుంది. అలా కాకుండా అజ్ఞానం పెట్టుకొని నేను పరిచ్ఛిన్న వ్యక్తిని, నేను పరిచ్ఛిన్నుడను, నేను పాపిని, స్వామీజీ అంటుంటారు పాత కుండను, ఇలాగా ఈ భావనతో మనం దీంట్లో ఉన్నామనుకోండి, అప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి సుఖాలు కానీ, రాగద్వేషాలు కానీ, ఈ ద్వంద్వాలన్నీ కూడా మనల్ని పట్టుకుంటాయి. మరి ఈ భావజాలం ఏదైతే ఉందో, ఈ ద్వంద్వాలను మనం ఇప్పటి వరకు పట్టుకొని ఉన్నాం. ఈ ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి. మరి వీటి నుంచి బయటపడే మార్గము లేదా అంటే బయటపడే మార్గం ఉంది. ఆ బయటపడే మార్గము ఏంటి అంటే నేను వ్యక్తిని కాదు. మన మనస్సు ఏం చేస్తుందంటే చాలా సంకల్పాలు చేస్తుందండి. మనసుకున్నటువంటి పవర్ చాలా దేనికి ఎక్కడికి లేదు. ఈవెన్ మనసు ఏం చేస్తుందంటే దేవుణ్ణి కూడా సృష్టించి పెట్టేస్తుంది. ఫలానా దేవుడు, ఫలానా రూపము, 4 చేతులు ఉంటాయి లేదా 4 తలకాయలు ఉంటాయి. ఇలాగా మనస్సు భిన్న భిన్నమైన రూపాలను సృష్టించి ఒక పేరు పెట్టేసి ఇది దేవుడు అని చెప్తుంది. సో ఇదంతా కూడా మనస్సు ప్లే చేసే గేమ్ అన్నమాట. ఈ మనస్సు భిన్న భిన్నాలుగా దానికి కావాల్సినటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉంది. కానీ దాన్ని నేను ఏం చేయాలి అంటే దాన్ని నేను సాక్షిగా చూసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం దాన్ని సాక్షిగా చూడడం ప్రయత్నం చేస్తామో దాంట్లో వచ్చే ఆలోచనలు, ఆ వ్యక్తిత్వంలో వ్యక్తి అన్నటువంటి చిన్న పరిచ్ఛిన్నమైనటువంటి ఆలోచనలు అవన్నీ కూడా డ్రాప్ అయిపోతాయి. అవన్నీ డ్రాప్ అయిపోయినప్పుడు అక్కడ మిగిలేది ఏముంటుంది అంటే కేవలం శుద్ధమైన పరమాత్మతత్వం, అది మాత్రమే ఉంటుంది. కానీ అది కాదు అని మనం ఇలా దుర్యోధనులాగా పరిచ్ఛిన్నంగా ఆలోచిస్తూ అహంకారంతో మనం ఉన్నాము అంటే మనం కూడా ఈ పాంచభౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో ఈ పాంచభౌతికమైన దేహముతో అలాగే ఉండిపోతాం. అలా కాకుండా భిన్నంగా ఉంటే ఈ పాంచభౌతిక దేహము నాది కాదు, ఈ పాంచభౌతిక ప్రపంచముతో నాకు సంబంధము లేదు అని కేవలం ఈ పాంచభౌతికమైన దేహము పాంచభౌతికమైన ప్రపంచంలో వ్యవహరిస్తున్నప్పుడు వాటికి నేను సాక్షిగా ఉండి ఆ చైతన్య స్వరూపుడిగా ఉన్నప్పుడు నాకు ఈ దేహము అంటదు, ఈ ప్రపంచము అంటదు. కేవలం ఆ ఎరుక మాత్రమే ఉంటుంది. సో అలా ఉండే ప్రయత్నము మనం చేయాలి. సో ఈ శ్లోకంలో ఇక్కడ ఏమంటున్నారంటే
దుర్యోధనుడు చాలా పాండవుల్ని తక్కువ చేసి చూస్తూ ఇలాగా వాళ్ళ సైన్యం ఎంతుంది, నేను ఈ సైన్యాన్ని అంతా కూడా మన భీష్ముడు ఉన్నాడు, భీష్ముడు మన సైన్యానికి అధిపతి కాబట్టి మనం వాళ్ళ సైన్యంతో వాళ్ళది చాలా 7 అక్షౌహిణులే, మన దగ్గర 11 అక్షౌహిణీల సైన్యం ఉంది కాబట్టి మనం చాలా తేలికగా వాళ్ళను ఓడించగలము అనే భ్రాంతిలో ఇక్కడ దుర్యోధనుడు ఉన్నాడు. తర్వాత శ్లోకం చెప్దాము. అన్యేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అయితే ఇక్కడ దుర్యోధనుడు ఏం చెప్తున్నాడు అంటే, అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః, మీరందరూ కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మనం చూసాం గడిచిన క్లాస్లో యుద్ధం ఎలా చేస్తారు అంటే, రథకారులు ఉంటారు, రథకారుల పక్కన ఇటువైపు ఇద్దరు ఇటువైపు ఉంటారు, అలాగే గుర్రాలతో ఉండేవారు ఉంటారు. ఎవరి స్థానాల్లో వారు ఉంటూ, అలాగే భీష్మమేవా అభిరక్షంతు, అందరూ కూడా భీష్ముని రక్షించండి అంటున్నారు. మరి ఇక్కడ భీష్ముని రక్షించడానికి కారణం ఏమిటి అండి? భీష్ముని రక్షించడానికి కారణం ఏంటి అంటే, దీనికి విద్యాప్రకాశనం స్వామీజీ ఒక మాట చెప్పారు. భీష్ముడు పాండవుల్లో శకుని ఆడవేషం వేసుకొని వస్తాడు యుద్ధం చేయడానికి. అప్పుడు భీష్ముడు ఏం చెప్తాడంటే, నేను ఆడవాళ్ళతో యుద్ధం చేయను అంటాడు. సో అది ఉంది కాబట్టి ఎప్పుడు శకుని వస్తే అప్పుడు యుద్ధం ఆపేస్తాడు భీష్ముడు. కాబట్టి వీళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ దుర్యోధనుడు శకుని రాకుండా చూడండి, ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. శకుని వస్తే భీష్ముడు యుద్ధం ఆపేస్తాడు, అప్పుడు యుద్ధం ఉండదు. మన వైపు ఉన్న వాళ్ళంతా కూడా భీష్ముడు యుద్ధం చేయకపోతే ఇక ఈ సైన్యం అంతా కూడా ఉండి కూడా లేనట్లే. ఆ సైన్యం ఏమీ అంత పరాక్రమైన సైన్యం కాదు. భీష్ముడు అప్పుడప్పుడు వీళ్ళందరికీ ఒక పవర్ ఇస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి యుద్ధం చేస్తుంటారు. కాబట్టి స్వామీజీ ఎక్స్క్యూజ్ మీ ఇది సెకండ్ స్వామీజీ, శకుని కాదు. సారీ థ్యాంక్ యూ. శిఖండి, ఎస్ సారీ. శిఖండి రాకుండా కాపాడడం కోసం అలా కాపాడండి అని ఇక్కడ దుర్యోధనుడు ఈ సైన్యాన్ని అంతటికి కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ సైన్యం అంతా కూడా కేవలం భీష్ముణ్ణి ఎందుకు రక్షించాలి అంటే, ఇక్కడ కౌరవుల యొక్క ఆత్మ ఎక్కడుందండి? భీష్ముడిలో ఉంది. కౌరవుల యొక్క పవర్ అంతా కూడా భీష్ముడిలో ఉంది. సో వాళ్ళు నేను నాది అనే భావన అంతా కూడా భీష్ముడిలో. మనం కూడా మన ఆత్మ ఎక్కడ ఉంది? నేను నాదిలో ఉందా, లేక సచ్చిదానందమైనటువంటి ఆత్మస్వరూపంలో ఉందా చూసుకో. నేను నాది అనే భావన ఇక్కడ వీళ్ళకి కౌరవులందరికీ కూడా భీష్ముడిలో వాళ్ళ యొక్క భావన నేను నాది అనే భావన అంతా కూడా భీష్ముడిలో పెట్టి ఉంది. భీష్ముడు ఉంటేనే యుద్ధం జరుగుతుంది, భీష్ముడు లేకపోతే యుద్ధం సరిగా జరగదు.
అదేవిధంగా మన లోపల నిరంతరము జరిగే యుద్ధము, మనస్సుకు, ఇంద్రియాలకు, వీటన్నిటికీ ఈ యుద్ధంలో ఇక్కడ మన మనస్సు చూస్తే మన మనస్సుకు భీష్ముడికి తేడా ఏముండదు. మన మనస్సంతా కూడా ఎన్నో ఆలోచనలు చేస్తూనే ఉంటుంది, కొత్త కొత్త వ్యూహాలు అల్లుతూనే ఉంటుంది. ఆ మనస్సు చేసేటటువంటి ఆలోచనల్లో అదే ప్రవాహంలో ఉంటూ ఆ లిమిటెడ్ స్మాల్ ఐ, చిన్న నేను, ఈ లిమిట్ కొన్ని పెట్టుకొని, నేను అంటే పలానా పలానా అని పెట్టుకొని, ఆ లిమిటెడ్ ఐ ఏదైతే ఉందో దాని పట్ల మనం ఎలా ఉన్నాము, ఆ భావన, నేను అనే భావన, నేను ఆ మనస్సులో వచ్చే సంకల్పము నేను, ఆ మనస్సు ఏదైతే సంకల్పిస్తుందో ఆ సంకల్పమే నేను, ఆ మనస్సులో వచ్చే థాటే నేను అనే భావనలో ఉన్నామా, లేక ఆ మనస్సులో వచ్చే సంకల్పము నాది కాదు, నేను కాదు, మొదటిగా నాది అని అనుకుంటాం, తర్వాత లేదా నేనే అని అనుకుంటాం. ఈ రెండు భావనలు, మనసులో వచ్చే సంకల్పము నేను కానీ నాది కానీ, ఈ రెండిటిని మనం పరిశీలించాలి. మనసు ఎన్నెన్నో సంకల్పిస్తూ ఉంటుంది, ఎన్నెన్నో వేషాలు వేస్తూ ఉంటుంది, గతాన్ని తీసుకొచ్చి పెడుతుంది, భవిష్యత్తు బెంగ గురించి పెడుతుంది. ఈ ఆలోచనలన్నిటినీ కూడా నేను ఎలా వ్యవహరిస్తున్నాను, ఈ ఆలోచనలు నేను సాక్షిగా చూస్తున్నానా, లేక ఆ ఆలోచన ప్రవాహంతో నేను వెళ్తున్నా? ఇప్పుడు ఈ సైన్యం అంతా కూడా, కౌరవుల సైన్యం అంతా కూడా భీష్ముని రక్షిస్తూ ఉంటుంది. అలాగే నేను కూడా నా ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ ఇంద్రియ భోగాల్లో, మనసు చేసే ఆలోచనలో, వీటిలోనే వ్యర్థం చేస్తున్నాను. నాకున్నటువంటి సమయాన్ని, ఎనర్జీని, ఈ రెండిటిని నేను ఎలా వినియోగిస్తున్నాను? కేవలం ఇంద్రియ భోగాలకు లేదా మనస్సు సంకల్పించే ఆలోచనలకు, వీటిలోనే ఉంటూ వీటినే పట్టుకొని ఉన్నానా, లేదా వీటికి భిన్నంగా ఆ ఇంద్రియ భోగాలను వదిలేసి మనసులో వచ్చే ఆలోచనలు పరికిస్తూ, మనసులో పలానా ఆలోచనలు వస్తున్నాయి అని వాటికి నేను సాక్షిగా ఉంటాను. ఎప్పుడైతే నేను ఈ మనస్సులో వచ్చే ఆలోచనలు పట్టుకొని ఆ ఇంద్రియ భోగాలను అనుభవించాలి అనే ఒక థాట్ని నేను మైండ్లో పెట్టుకున్నానంటే, ఆ మనస్సు, ఆ ఇంద్రియాలు ఇవన్నీ కూడా నన్ను బయటికి లాగేస్తాయి. ఈ పాంచభౌతిక దేహము, పాంచభౌతిక ప్రపంచంలో అలా కొట్టుకుంటూ, ఇది ఎలాగంటే స్వామి రామతీర్థ ఒక కథ చెప్తారు. ఒక కుక్కని తీసుకెళ్ళి మంచి అద్దాల మెడలో పెట్టారు. ఇటువైపు చూసిన అద్దము, వెనకల చూసిన అద్దము, ఇటువైపు చూసిన అద్దము, ఇటువైపు చూసిన అద్దము, పైన చూసిన అద్దము, కింద చూసిన అద్దము, ఇలా అద్దాలు చాలా రకరకాలుగా డిజైన్ చేసి పెట్టారు. అయితే ఆ కుక్కని ఆ బిల్డింగ్ లోకి పంపించారు. అప్పుడు ఆ కుక్క ఎటువైపు చూసినా, ఇటువైపు చూస్తే 100 కుక్కలు, ఇటువైపు చూస్తే 100 కుక్కలు, పైకి చూస్తే 100 కుక్కలు, కిందికి చూస్తే 100 కుక్కలు, ఇలాగా ఎటువైపు చూసినా అలా కనపడుతూ ఉంది.
అది అరుస్తూనే ఉంది. అంటే అది ఏమి ఫీల్ అవుతుంది అంటే దానికంటే భిన్నముగా బయట ఇంకా దాని శత్రువులు ఉన్నారు, బయట వేరే కుక్కలు ఉన్నాయి అనే భావన ఆ కుక్కలో ఉంది. అది అలా అరిచి 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 పాపం అక్కడే కుప్పగూలిపోయి చనిపోయింది. ఈ విధంగా ఆ అద్దాల మేడలో ఉన్నటువంటి కుక్క వలె మన మనసు కూడా బయట ఏదో ఉంది, నాకంటే భిన్నముగా ఆనందం ఉంది, నాకంటే భిన్నంగా సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఆ ఆనందం ఎక్కడో బయట ఉంది అని సంకల్పాలు చేస్తూ చిన్న వయసులో ఏం చెప్తుంది, ఐస్ క్రీమ్‌లో ఆనందం ఉంది, చాక్లెట్‌లో ఆనందం ఉంది అని చెప్తుంది. పెరిగి పెరిగి పెద్దవ్వగానే ఇంకో దేంట్లోనో ఆనందం ఉంది అంటుంది. పెళ్లి చేసుకుంటే ఆనందం ఉంది అని. పిల్లల కంటే ఆనందం ఉంది. పిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఆనందం ఉంది. మనవడు పుడితే ఆనందం ఉంది. మనవరాలు పుడితే ఆనందం ఉంది. సో ఇలాగా భిన్న భిన్నమైనటువంటి ఆనందాలను బయట ఎక్కడో ఆనందం ఉంది అన్నట్లు ఈ మనస్సు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ అద్దాల మేడలో ఉన్నటువంటి కుక్కకి ఈ మనస్సుకు తేడా ఏమీ లేదు. ఈ మనస్సు లేని దాన్ని సృష్టిస్తుంది. ఉన్న ఆనందం, లోపల ఉన్నటువంటి ఆనందాన్ని వదిలేసి బయట దేంట్లోనో ఒక వస్తువులోనో లేకపోతే ఒక వ్యక్తిలోనో ఆనందం ఉంది అని మనస్సు ఒక థాట్‌ని తీసుకొస్తుంది. కానీ నిజంగా మనం పరిశీలించి చూస్తే ఇప్పుడు ఒక మంచి స్వీట్ తిన్నామనుకోండి, ఒకవేళ స్వీట్‌లోనే ఆనందం ఉందనుకోండి, స్వీట్‌లో ఆనందం ఉంటే స్వీట్ షాప్ అంతా ఆనందంగా ఉండాలి. కానీ స్వీట్‌లో ఆనందం లేదు. ఆ టేస్ట్ స్వీట్ నోట్లో పెట్టుకోనగానే దాని రుచి తెలుస్తుంది కానీ, బయట స్వీట్‌ని అలా వదిలేస్తే ఒక రోజు 2 రోజులు 3 రోజులు వదిలేస్తే అదేమవుతుంది? దాని మీద ఫంగస్ అంతా వచ్చి ఆ స్వీట్ అంతా స్పాయిల్ అవుతుంది. ఒకవేళ నిజంగా దాని మీద ఆనందం ఉంటే, స్వీట్‌లో ఆనందం ఉంటే ఫంగస్ రాకూడదు, పాడవకూడదు. కానీ ఆ స్వీట్‌లో ఆనందం ఉంది అని మనస్సు సంకల్పిస్తుంది. ఆ స్వీట్ ఇక్కడ పెట్టుకొని ఆ స్వీట్ తీయగా ఉంది అని చెప్పేది కూడా మనసే చెప్తుంది. ఆ తీపిదనం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఆనందము బయట నుంచి, స్వీట్ నుంచి రావట్లేదు. మన లోపల ఉన్నటువంటి ఆనందము స్వీట్ ద్వారా వ్యక్తం అవుతుందే గాని బయట స్వీట్‌లో ఉన్న ఆనందం నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. ఒకవేళ బయట స్వీట్‌లో ఉన్న ఆనందం అలా పెడితే అది స్పాయిల్ అయిపోతుంది. దాని మీద ఫంగస్ వస్తుంది. కానీ నా లోపల ఉన్నటువంటి ఆనందము అది స్వీట్ తిన్నప్పుడు వ్యక్తం అవుతుంది కానీ స్వీట్ తినకపోయినా కూడా వ్యక్తం అవుతూనే ఉంటుంది. కానీ నేను గమనించట్లేదు. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో, ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ఆనందానుభూతి, ప్రశాంతంగా ఉంది, మనసులో ఏ ఆలోచనలు లేవు అన్నప్పుడు కూడా ఆనందానుభూతి వస్తుంది. స్వీట్ తిన్నప్పుడు ఆనందానుభూతి వస్తుంది. ఎవరైనా నచ్చిన వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆనందానుభూతి వస్తుంది. ఇవన్నీ కూడా బయట నుంచి రావట్లేదు. లోపల ఉన్నటువంటి ఆనందమే బయటికి వ్యక్తం అవుతున్నది. అదేదో బయట ఉందా అన్నట్లుగా. కానీ చూస్తే ఆ ఆనందం ఎక్కడుంది అంటే లోపల ఉన్నటువంటి ఆనందమే వ్యక్తం అవుతుంది. ఎలాగంటే సూర్యుడు ఒక 10 కుండల్లో నీళ్లు పెట్టామనుకోండి ఇక్కడ. బయట ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు ఆ 10 కుండలలో రిఫ్లెక్ట్ అవుతున్నాడు. ఆ సూర్యకాంతి ద్వారా ఇవి రిఫ్లెక్షన్ ద్వారా ఇవి కూడా ఏదో కొంత వెలుగుని ఇవ్వగలుగుతున్నాయి. అద్దంలో కానీ లేదా నీటి కుండలలో ఉన్నటువంటి నీటిలో కానీ ఆ సూర్యుడు ప్రతిఫలిస్తున్నట్లు లోపలున్నటువంటి ఆనందము బయట విషయాలలో ఉన్నట్లుగా అనిపిస్తుందే గాని
అది వాస్తవానికి చూస్తే బయట స్వీటులో లేదు, లేదా వ్యక్తిలో లేదు. అదంతా కూడా మైండ్ క్రియేట్ చేస్తుంది. బయట స్వీట్లో ఉంది, లేకపోతే వ్యక్తిలో ఉంది, బంగారులో ఉంది, డబ్బులో ఉంది, ఆస్తిలో ఉంది, అంతస్తులో ఉంది. ఇవన్నీ కూడా మనసు చేసే ఆలోచన. కాబట్టి వీటిని రక్షించుకుంటే మనకి ఏమైనా సుఖశాంతులు ఉన్నాయా అంటే ఏమో. ఇప్పుడు వీళ్ళు భీష్ముడిని రక్షించుకోవాలి అని గోల్ పెట్టుకున్నారు. ఆ మాట వినగానే భీష్ముడు ఏం చేస్తున్నాడో చూడండి. తస్య సంజ్ఞాన్ హర్షం తస్య సంజనయన్ హర్షం గురువృద్ధ పితామహః గురువృద్ధ పితామహః సింహనాథం వినోద్యచ్చ సింహనాదం వినోద్యోశ్చైః సింహనాథం వినోద్యేచ్చైః సింహనాదం వినోద్యోశ్చైః శంఖం ప్రతాపవాన్ శంఖబద్ధం ప్రతాపవాన్. ఇంతసేపు సైలెంట్ గా ఉన్నటువంటి భీష్ముడు ఈ ద్రోణాచార్యుడు ఇంకా కూడా ఏం మాట్లాడలేదు. ద్రోణాచార్యుడు ఏం మాట్లాడలేదు. ఇప్పటి వరకు దుర్యోధనుడు అంతా మాట్లాడుతూ వస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ విన్నాడు భీష్ముడు. వీళ్ళిద్దరి మధ్య సంభాషణ విన్నాడు. ఆయన విని ఆయన యొక్క హర్షాన్ని, ఆయన యొక్క ఆనందాన్ని, కురువృద్ధ, ఆయన కురువంశంలోనే వృద్ధుడు అంటే ఏజ్ ద్వారా కూడా వృద్ధుడే అయినప్పటికీ ఆయన ఇంతకు ముందు ఎన్నో యుద్ధాలను చూసినటువంటి వాడు, అనుభవజ్ఞానం కలిగినటువంటి వాడు, అనుభవం ఉన్నటువంటి వాడు. సో అటువంటి పితామహ, కురువంశానికి పితామహుడు, ఆయన సింహనాదం వచ్చేటటువంటి శంఖాన్ని బ్లో చేశాడు. అంటే శంఖం ఊదాడు. ఆ శంఖం నుంచి ఏ నాదం వస్తుందంటే సింహనాదము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు యుద్ధం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఒక్కొక్క శంఖాన్ని వాళ్ళ యొక్క శంఖాన్ని ఊదుతూ వాళ్ళ యుద్ధ రంగాన్ని అంతా కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మాటలు విన్నటువంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ అంతా విని ఈ భీష్ముడు ఏం చేశాడు అంటే, ఏదైతే సింహనాదం వస్తుందో అటువంటి శంఖాన్ని ఊదాడు. అంటే ఇక్కడ ఈ సింహనాదం వచ్చేటటువంటి శంఖాన్ని ఎందుకు ఊదాడు అంటే, ఈయనకి ఇంకా శంక ఉంది, దుర్యోధనుడికి ఇంకా శంక ఉంది. మనం గెలుస్తామా లేదా అన్న శంక ఇంకా ఉంది. ఈ శంక ఉండబట్టే ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఇవంతా కూడా ఇప్పటి వరకు జరిగిన కథ అంతా కూడా చెప్తూ వస్తున్నాడు. సో దాని నుంచి ఒక ఉత్తేజం కలిగించడం కోసం మీరందరూ కూడా హుషారుగా ఉండండి, యుద్ధం మొదలైపోతుంది, మీరంతా కూడా ఎనర్జిటైజ్ గా ఉండండి, అలర్ట్ గా ఉండండి అని చెప్పడం కోసం ఇక్కడ భీష్ముడు తన యొక్క సింహనాదం వచ్చేటటువంటి, సింహము ఎలా గాండ్రిస్తుందో అటువంటి నాదం వచ్చేటటువంటి శంఖమును ఆయన ఊదారు. అంటే ఇక్కడ సింహనాదము వస్తుంది. ఈ సింహనాదము ఏమిటి? సింహనాదము అంటే అలర్ట్ చేయడం కోసం. ఈ అలర్ట్నెస్, ప్రతిదీ అలర్ట్ గా ఉండాలి. వాళ్ళు యుద్ధం చేయబోతున్నారు. యుద్ధం చేసేటప్పుడు ఎటు నుంచి ఏ బాణాలు వస్తాయో, ఎటు నుంచి ఎవరు
ఎన్ని వ్యూహాల నుంచి ఎవరు ఏ ఊహలతో వ్యూహాలతో వస్తారో తెలియదు. సో అటువంటి సమయంలో అలర్ట్‌నెస్ అనేది ఇంపార్టెంట్. సో ఆ యొక్క అలర్ట్‌నెస్ వాళ్ళలో ఉత్తేజం కలిగించడం కోసము ఇక్కడ భీష్ముడు శంఖాన్ని బ్లో చేశాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో అలర్ట్‌నెస్ ప్రతి విషయంలో కూడా అలర్ట్‌గా ఉండాలి. మనసు ఒక ఆలోచన తెచ్చిపెడుతుంది. భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? భవిష్యత్తులో ఏమవుతుంది? అని ఒక బెంగను తెచ్చిపెడుతుంది. లేదా గతంలో జరిగిన విషయాలను తీసుకొచ్చి పెడుతుంది. మనసులో ఆలోచన వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మనం అలర్ట్‌గా ఉండాలి. ఆ ఆలోచన పట్ల మనము అలర్ట్‌గా ఉన్నామనుకోండి, ఆ ఆలోచనతో తాదాత్మ్యము చెందకుండా ఆ ఆలోచన ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి. ఇప్పుడు సపోజ్ నాకు కాఫీ తాగాలి అనే ఆలోచన వచ్చిందనుకోండి. ఇప్పుడు కాఫీ తాగాలి అనే ఆలోచన వస్తే, ఆ ఆలోచనలను పట్టుకొని నేనెళ్ళి కాఫీ పెట్టుకొని తాగి ఇదంతా చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ఆలోచనను నేను సాక్షిగా చూస్తే, ఇప్పుడు కాఫీ తాగాల్సిన అవసరం ఉందా? ఇది సమయం కాదు కాఫీకి. కాసేపట్లో డిన్నర్ చేయొచ్చు అని అనుకున్నాననుకోండి. ఆలోచనని ఆలోచించి. అప్పుడు కాఫీ పెట్టుకోని అవసరం ఉంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ మనస్సు ఇలాంటివి ఎన్నెన్నో సంకల్పాలు చేస్తుంటుంది. సో, ఆ మనస్సును నేను సాక్షిగా చూసే ప్రయత్నం చేయాలి. అలర్ట్‌గా ఉండాలి ఆ మనస్సుని పట్ల. ఒక చిన్న ధ్యానం చేద్దాము. ఈ అలర్ట్‌నెస్ గురించి. అందరూ నిటారుగా కూర్చోండి. మెల్లగా కన్నులను మూసి ఉంచండి. ఓం. మనస్సును గమనించుట. మనస్సులో ఏవో ఆలోచనలు ఉన్నాయి. 1, 2, 3 లేదా 4. ఆ ఆలోచనలను గమనించుట. ఎలాగంటే తల్లి పిల్లవాడిని గమనించినప్పుడు పిల్లవాడు సైలెంట్‌గా ఉన్నట్లు. మనస్సును గమనిస్తూ ఉంటే మనస్సులోని ఆలోచనలు ఆ యొక్క ఆలోచన ప్రవాహము మెల్లగా తగ్గుతూ ఉన్నది. ఇంచుమించు మనస్సులో ఏ ఆలోచనలు రావట్లేదు. కేవలం ఇప్పుడున్న ఆలోచన ఏమి అంటే వక్త మాట్లాడే మాటలు తప్ప వేరే ఆలోచనలు లేవు.
మనస్సు గమనిస్తే మనసులో ఇంచుమించు ఏ ఆలోచనలు రావట్లేదు. ఒకటి లేదు 2 ఆలోచనలు ఉన్నప్పటికీ గమనించడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఆలోచనలు కూడా డ్రాప్ అయిపోతుంది. మనస్సును గమనిస్తే మనస్సు ఇప్పుడు శాంతంగా ఉంది. మనస్సు ఏవో బయట వినపడే శబ్దాల వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఆ శబ్దాలను కూడా సాక్షిగా పరికించుడు. శబ్దాల ద్వారా మనస్సు ఆలోచన చేసే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే మనస్సును నేను చూస్తున్నానో మనస్సు శాంతం అయిపోతుంది. ఇంచుమించు మనస్సులో ఏ ఆలోచనలు లేవు. మనస్సు శాంతంగా ఉంది. విశ్రాంతిగా కూర్చుని మెల్లగా కన్నులను తెరవాలి. సో ఈ విధంగా మనం మనస్సును అలర్ట్ గా సాక్షిగా మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనస్సులోని ఆలోచనలు ఇంచుమించు ఏమీ లేకుండా, ఆలోచనలు ఉండవు అని నేను చెప్పట్లేదు, ఆ ప్రవాహం ఏదైతే ఉందో ఆలోచన ప్రవాహం అది తగ్గుతుంది. నెమ్మదిగా మనస్సు శాంతం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనస్సును సాక్షిగా చూసే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం మనస్సును సాక్షిగా చూసే ప్రయత్నం చేస్తామో అప్పుడు మనసులోని ఆలోచనలు ఏమీ ఉండవు, మనసు శాంతంగా ఉంటుంది. అలా కాకుండా దీనికి భిన్నంగా మనస్సును సాక్షిగా చూడకుండా మనస్సు చెప్పేటటువంటి ఆ యొక్క ఆలోచన ప్రవాహము వాటితో వెళుతూ ఉంటే మనస్సు మనల్ని ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుంది. కాబట్టి మనం మనస్సును ఎప్పుడు కూడా సాక్షిగా చూసే ప్రయత్నం చేయాలి. మనస్సుతో తాదాత్మ్యం అవ్వకూడదు. మనస్సుతో తాదాత్మ్యం అవుతే ఈ సుఖ దుఃఖాలు రాగద్వేషాలు ఇదే సంసారం మళ్ళీ ఉంది. అలా కాకుండా ఉండాలి అంటే మనస్సును మనం సాక్షిగా పరికించే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ భీష్ముడు ఆ యొక్క శంఖాన్ని ఊదారు. ఇంకా రాబోతున్నది ఎవరెవరు ఈ యుద్ధ రంగంలో ఎటువంటి శంఖాలు ఊదుతారు, ఇదంతా కూడా మనం తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాము. ఎవరి దగ్గర ఎటువంటి ఏ శంఖము నుంచి ఏ నాదం వస్తుంది, ఇవన్నీ కూడా మనం తర్వాత క్లాస్లో చూద్దాము.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.